ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ స్వరూపమైనటువంటి గోమాతను ఎటువంటి ఆహార పదార్థాలు తినిపించడం ద్వారా ఎటువంటి ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి అంశాన్ని శ్రీరస్తుల్లో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ నవమి, రాత్రి 11:55 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం అశ్విని, ఉదయం 7:14 వరకు. అనంతరం నక్షత్రం భరణి, తెల్లవారుజామున 6:22 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేష క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, కుజ బుధ శుక్రుల సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభ క్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆహ్లాద పరిస్థితులు మనస్సును రంజింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభివృద్ధికి నోచుకుంటుంది. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలం. వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత. న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం. ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం వంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థిక పరంగా అనుకూలతను పెంచుతాయి. ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార విషయాల్లో పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా అన్ని రంగాల వారికి బలాన్ని కలిగిస్తుంది. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి కార్యక్రమాల ద్వారా కీర్తిని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి అనుకూలతని ఆర్థికంగా కూడా పెంచుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ప్రతిబంధకాలు
వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. విద్యార్థులకి ఆలోచన శక్తి పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విధి విధానాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ధైర్యంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కసారి విముఖతకు దారితీస్తాయి. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి భాగస్వాములతో చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ మహిళలకు తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే వృత్తిపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అపవాదులు కనుమరుగవుతాయి, అవరోధాలు దూరమవుతాయి, శ్రమను అధిగమించగలుగుతారు, ప్రశాంతత పెరుగుతుంది, విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మానసిక క్లేశాలు కూడా ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సూక్ష్మతను కలిగిస్తాయి. విద్యార్థులకి విద్యా అవకాశాలు మెండుగా లభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా రాణిస్తాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. క్లిష్ట సమస్యలు వైద్య వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే కుటుంబ వ్యవహారాల్లో గుర్తింపు, ప్రాధాన్యత పెరుగుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది, కార్యదీక్ష పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆకస్మిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై మెరుగైనటువంటి అవకాశాలు, మెరుగైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అవరోధాలు ఉన్నప్పటికీ, అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ వైద్య వృత్తి వారికి గుర్తింపు కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది.
అవరోధాలు అధిగమించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు అధిగమించి విజయాలు పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకుని సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. మంచి వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యసాధన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. విరోధాలు కనుమరుగవుతాయి. ఆత్మీయతతో కూడినటువంటి సంబంధ బాంధవ్యాలు బలాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా మహిళలు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి మంచి శకునాలు గోచరిస్తాయి. విద్యపై పట్టు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. అసహన పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. విరోధాలు ప్రతి పనిలోనూ ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలతో కూడినటువంటి నిర్వహణ తద్వారా అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే పూర్తి చేయలేకపోతారు. భాగస్వాములతో చిరు సమస్యలు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక చిక్కులు సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమంగా పరిష్కరించుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. త్వరితగతిన నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు క్రీడారంగం వారికి వృత్తిపరంగా ఎదురవుతాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులకు సమస్యలకు ఉపాధ్యాయ వృత్తి వారికి పరిష్కారాలు మెల్లమెల్లగా లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వైభవ లక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావం ధీటుగా ఎదుర్కోగలుగుతారు. అనుకూలతని సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అనుకూలత పెరుగుతుంది. విధి విధానాలు సక్రమంగా పూర్తి చేసి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇతరులకు మార్గదర్శకంగా మారతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆరోగ్యం క్షేమం. నూతన బాధ్యతలు తద్వారా విజయాలు వ్యాపార రంగం వారిని వరిస్తాయి. అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఉత్తమ విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. విద్యార్థులకి కీర్తి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఉపాధ్యాయ వృత్తి వారికి బలాన్ని కలిగిస్తాయి. నేర్పరితనం క్రీడారంగం వారికి పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి గుర్తింపుకు నోచుకుంటాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు మానసికంగా మహిళలకు తగ్గుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. క్రమక్రమంగా ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. అయినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. అభివృద్ధి విద్యార్థులకి క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. న్యాయవాద వృత్తి వారికి చిక్కులు సమస్యలు వృత్తిపరంగా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వృత్తిపరంగా చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి గట్టి కృషి తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సరైన అవగాహన లోపం ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి, గ్రహ ప్రతికూలతను ఎదుర్కోవటానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక చిక్కులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. అవమానకర సంఘటనని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి నేర్పరితనం తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అయోమయ పరిస్థితులు ఉంటాయి. కార్యకలాపాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూలత కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ కూడా కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సమర్థతతో కూడిన నిర్ణయాలు ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. నేర్పరితనం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాముఖ్యతని సంతరించుకునేటువంటి అంశాలు బలాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యా అవకాశాలు అనుకూలతని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి భద్రకాళి మాతను దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అవరోధాలని చకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. భద్రత చేకూరుతుంది. పొరపాట్లని గ్రహించి సవరించుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలగాలని, ఆర్థిక విషయాలు చేకూరాలని, కుటుంబ శ్రేయస్సుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ప్రగతి కొనసాగించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.